సీఎం చంద్రబాబు మంత్రులు సెక్రటరీలతో కాసేపట్ల సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా హాజరు కానున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలో సమావేశం కొనసాగనుంది. జీఎస్డీపీ 2047 విజన్లోని 10 సూత్రాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, దస్త్రాల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అటు కలెక్టర్లు, మంత్రులు, సెక్రటరీలతో ఆయన మరి కాసేపట్లోనే సమావేశం కాబోతూ ఉన్నారు. కలెక్టర్లు ఈ సమావేశానికి వర్చువల్ గా వాళ్ళు హాజరయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలో ఈ సమావేశం కొనసాగబోతోంది. మెయిన్ గా ఈ సమావేశంలో జీఎస్డీపీ 2047 విజన్లోని 10 సూత్రాలపై అధికారులు ఏపీ సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. అనంతరం ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, దస్త్రాల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపైన సీఎం సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. సో మొత్తంగా ఇది ఏపీకి సంబంధించి విజన్ 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అన్ని పథకాలకు సంబంధించి అటు మంత్రులతోనూ కలెక్టర్లతోనూ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించబోతూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో ఈ సమీక్షలో పాల్గొనబోతూ ఉన్నారు. సో అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు అధికారులు, మంత్రులు, సెక్రటరీలతో మరి కాసేపట్లోనే సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్లు కూడా హాజరు కాబోతున్నారు. అయితే వాళ్ళు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్పంచుకుంటారు. మార్నింగ్ 10:30కి ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో సచివాలయంలో మంత్రులు, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం రొటీన్ లో భాగంగా ఈ కార్యక్రమం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాల నుంచి కూడా కలెక్టర్లంతా కూడా ఆ జూమ్ లో ఇక్కడ ఈ మీటింగ్ లో హాజరవుతారు. చంద్రబాబు వీరందరికీ దశ దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే విజన్ 2047 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో 10 లక్ష్యాలకు సంబంధించి ఫైనాన్స్ అధికారులకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కొన్ని అంశాలపై చంద్రబాబు ముఖ్యంగా రెవెన్యూ అంశాలపై దశ దిశ నిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా కొన్ని అంశాలపై ఆయన సమీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారా, ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఆ పనితీరు ఎలా ఉంది, అధికారుల పనితీరు, అదేవిధంగా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి, తదితర అంశాలకు సంబంధించి చంద్రబాబు కొంత ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటూ ఉన్నారు. రెగ్యులర్ గా ఆర్టీజీఎస్ నుంచి కావచ్చు, వివిధ మార్గాల నుంచి ఆయన సోర్స్ నుంచి తీసుకుంటారు. ప్రభుత్వం ఏదైనా ఒక పథకం చేసేటప్పుడు ఆ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి, కింది స్థాయిలో కరెక్ట్ గా అమలు జరుగుతుందా లేదా, అధికారులు సరిగా పనిచేస్తున్నారా లేదనే సమాచారాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఇవాళ చర్చించబోతున్నారు. ముందుగా అయితే విజన్ 2047 లక్ష్యాలు 10 లక్ష్యాలపై అధికారులంతా కూడా ప్రజెంటేషన్ ఇస్తున్నారు. జీఎస్టీపీ కూడా సంబంధించి కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కొన్ని అంశాలు పీపీపీ మోడల్ ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చిందో కూడా చంద్రబాబు దీంట్లో చర్చించబోతున్నారు. అదే అధికారులు దానికి ముఖ్యమంత్రికి వివరించబోతున్నారు. ఏ రంగాల్లో పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతుంది, వాటి పురోగతి ఎంతవరకు వచ్చింది, ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పీపీపీ మోడల్ సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే టెండర్స్ ప్రక్రియ కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రెవెన్యూ విషయాలు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో అందిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఈ రోజు కూడా పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా పలుసార్లు రెవెన్యూ యంత్రాంగాన్ని కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కావచ్చు తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు, రెవెన్యూలో పూర్తి ప్రక్షాళన అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి జరుగుతున్న పురోగతి కావచ్చు, ఫీల్డ్ లెవెల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ను కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ముఖ్యమంత్రి పలు అంశాలపై అధికారులకు, మంత్రులకు దశ దిశ నిర్దేశం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యాలు నిర్దేశించే లక్ష్యాల ప్రకారం అందరూ పనిచేయాలని ఏదైతే ఒక హెచ్చరిక లాంటి సమాచారం అయితే వారికి ఇవ్వబోతున్నారు. రైట్ రవిచంద్.